దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ మాకు ఈ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన రాత్రంతా చక్కగా దేవుడు మీకు క్షేమాన్ని ఇచ్చారు కదూ. నిన్నటి దినమంతా దేవుడు కాపుదలలో మీరు ఉన్నారు కదూ. మీరందరూ క్షేమకరంగా ఉన్నారని దేవుని ఉచితమైన మహాకృపను చెప్పిన బట్టి మరొక దినములో మనందరినీ ప్రవేశపెట్టిన దేవునికి మనము ఎంతైనా రుణస్థలమై ఉన్నాము. అవును ప్రియపెట్లారా, నీటి బుడగ వంటిది మానవ జీవితం. అలాగూ ఈరోజు కనబడిన వాళ్ళు రేపు కనబడకుండా పోతున్న దినాలలో మనం ఇంకనూ క్షేమకరంగా నడిపించబడుతున్నాం ఆయన మహాకృపను బట్టి. ఈ ఉదయకాలము ఒక మాటను మీకు జ్ఞాపకానికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన హనానికిని, కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. ఈ మాట చదివినప్పుడు నాకు ఒకంత సంతోషం, ఒకంత ఆనందం కలిగింది. ఎందుకంటే 70 సంవత్సరాలు బబులోను చెరలో నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన తర్వాత మరలా యెరూషలేము నెహెమ్యా కాలములో కూలిపోయిన, శిథిలమైపోయిన ఆ పట్టణము, ఆ మందిరము తిరిగి కట్టబడుతూ ఉన్న పరిస్థితులు, సందర్భాలు. ఆ సందర్భంలో అక్కడ ప్రారంభించిన ఆ పనిలో ఒక వ్యక్తి గురించి నెహెమ్యా ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అనన్య అనే వ్యక్తి గురించి అతడు నమ్మకమైన మనుషుడు అని చెబుతూ అక్కడతో ఆగలేదు. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఈ మాట నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. సహజంగా మనమందరం కూడా కొన్ని విషయాల్లో అందరికంటే బాగుండాలనుకుంటాం. ఉదాహరణకు ఆశీర్వాదములు అందరికంటే ఎక్కువగా ఆస్వాదించబడాలి, రాబడి విషయంలో అందరికంటే ఎక్కువగా ఉండాలి, హెచ్చించబడడం విషయంలో, దీవించబడడం విషయంలో అందరికంటే పైన నా కుటుంబం ఉండాలి, పిల్లలు అందరికంటే చదువులో పైన ఉండాలి, నా జీవన స్థితిగతులు అందరికంటే పైన ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన విషయంలో అందరికంటే ఎక్కువగా, చూసారు, అందరికంటే ఎక్కువగా దేని విషయంలో? యెహోవా యందు భయభక్తులు కలిగిన విషయంలో. భౌతికమైన జీవితంలో అందరికంటే ఎక్కువగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్న నీవు భక్తి విషయంలో అందరికంటే ఎక్కువగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు నిలపడం విషయంలో అందరికంటే ఎక్కువగా ఉండాలి, అలాగే మందిరానికి వెళ్ళడం విషయంలో అందరికంటే ముందుండాలి, పరిచర్య చేయడం విషయంలో అందరికంటే ముందుండాలి, ఆయన కాడిని మోయడంలో అందరికంటే ముందుండాలి, దేవుడి నామము ఘనత వచ్చే క్రమంలో అందరికంటే ముందు నేను ఉండాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? అవును ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ హనన్య గురించి మంచి సాక్ష్యం. అతడు నమ్మకమైన మనుషుడు, అంత మాత్రమే కాదు, అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా భౌతికపరమైన విషయంలో అందరికంటే పైనున్నామా అన్న ప్రశ్న కంటే, దానికంటే భయభక్తులు కలిగి ఉన్న విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, లేకపోతే దేవుడికి లోబడే విషయంలో, వాక్యానికి మనల్ని మనం అప్పగించుకునే విషయంలో అందరికంటే భక్తిపరులుగా అందరికంటే పైన ఉన్నామా? అందరికంటే ఎక్కువగా మనం ఫలించే స్థితిలో ఉన్నామా? అందరికంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో నిందారహితులుగా బ్రతుకుతున్నామా అన్న ప్రశ్న వేసుకోగలిగినట్లయితే అది నిజంగా ఎంతో ఆశీర్వాదం కదూ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? చెడుదనాన్ని విసర్జించడమే కదా వాక్యం చెప్తుంది. అవును ప్రియ బిడ్డలారా, అందరికంటే ఎక్కువగా నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నా చూపు ద్వారా కానీ, నా ఆలోచనల ద్వారా కానీ, కనీసం నా ఊహలలో కానీ
పాపము అనేది రానివ్వకుండా అందరికంటే ఈ లోకంలో నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి అని ఎప్పుడైనా అలా అనుకున్నావా? ప్రియదేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాల పాటు యెరూషలేముకు దూరంగా ఉన్నవాడే. కొన్ని సంవత్సరాల పాటు దర్శనానికి దేవుని వాక్యకి దూరంగా ఉన్నవాడే. మందిరానికి కొన్ని సంవత్సరాల పాటు పరిశుద్ధులను బట్టి చెరలోకి వెళ్ళిపోయిన విధానాన్ని బట్టి దూరంగా ఉన్నవాడే. కానీ భయభక్తులు నిలపడం విషయంలో ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో జీవించినప్పటికీ కూడా అందరికంటే ఎక్కువ భయభక్తులుగా బ్రతికాడు. ఈ వాక్యం వెంట ప్రియబిడ్డలారా, నీ జీవితంలో కూడా అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉండాలయ్యా. నేను అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించాలయ్యా, అందరికంటే ఎక్కువగా నీ కాడి నేను మొయ్యాలయ్యా, అందరికంటే ఎక్కువగా నేను బాధ్యతగా ఉండాలయ్యా అని నీ జీవితంలో ఎప్పుడైతే కోరుకున్నావో ఈ హనన్యాని యెరూషలేముకు అధికారులుగా చేసినట్లుగా నీ జీవితంలో కూడా నేను హెచ్చిస్తాడు. నీ జీవితంలో కూడా ఆశీర్వాదం నేను వెతుక్కుంటూ వస్తుంది, నీ కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తుంది. అందరికంటే భయభక్తులు కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉండగలిగినట్లయితే భౌతికపరమైన విషయంలో మిగతా విషయాలలో కూడా దేవుడు నీ కుటుంబాన్ని పైనే పెడతాడు. అవును, పైన ఉంచుతాడు. కాబట్టి ఈ మాటలు ఉంటున్న నీ జీవితంలో, నా జీవితంలో అందరికంటే భయభక్తులు కలిగి నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయ్యా, అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే నీ యందు భయభక్తులు కలిగిన వాడని వాక్యం చెప్తూ ఉంది నాయన. అంత మంచి సాక్ష్యం మా జీవితాలలో కూడా ప్రభా అందరికంటే భౌతికంగా హెచ్చించబడాలి అనుకుంటున్నాం. అందరికంటే భౌతికంగా మా పిల్లలు పైన ఉండాలనుకుంటున్నాం, మంచిదే. కానీ అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉండాలి, అందరికంటే నీకు లోబడాలి, అందరికంటే మేము పరిశుద్ధులుగా బ్రతకాలి, అందరికంటే నమ్మకస్తులుగా ఉండాలి అనే ఆధ్యాత్మిక కోణంలో వాక్యానికి లోబడి విషయంలో, వాక్యానికి అప్పగించుకోవడం విషయంలో అందరికంటే పైన ఉండాలని మనసు మాకు దయచేయండి. ఆ కృప మా మీద, మా కుటుంబాల మీద ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.